లిటరల్లీ ఈ 2 ట్రైలర్స్ ట్రాన్స్ నుంచి అయితే నేను బయటికి రాలేకపోతున్నాను. ఒకటేమో పక్కా గూస్ బంప్స్ తెప్పించే అల్టిమేట్ వార్ సినిమా చూడబోతున్నామని అర్థమైపోయింది. ఇంకోటైతే ఎమోషన్, ఫన్, యాక్షన్ మూవీ చూడబోతున్నామని అయితే అర్థమైపోయింది. వెల్కమ్ టు మై ఛానల్ వికటి కవి. ఫస్ట్ డ్యూన్ 3 ట్రైలర్ గురించి మనం మాట్లాడుకుంటే, ట్రైలర్ ముందు రిలీజ్ చేసిన డ్యూన్ 3 లుక్స్ అయితే చాలా వైల్డ్ అండ్ క్రేజీగా ఉన్నాయి. అంతే క్రేజీగా, అంతే వైల్డ్గా ట్రైలర్ కూడా బాగా కట్ చేశారు. ట్రైలర్లో ప్లస్ పాయింట్స్ ఏంటంటే అఫ్ కోర్స్ విజువల్స్. మూవీకి సినిమాటోగ్రాఫర్ చేంజ్ అయినా డైరెక్టర్ డెన్నిస్ మాత్రం తన ప్రతి షాట్, ప్రతి విజువల్ గ్రాండియర్గానే తెచ్చుకోవాలని చూశాడు. అండ్ డ్యూన్ 3 ట్రైలర్లో అది పుష్కలంగా కనిపిస్తుంది. అండ్ లాస్ట్ 2 మూవీస్లో కూడా విజువల్స్ విషయంలో కానీ, మ్యూజిక్ విషయంలో కానీ ఎవరికి ఏ కంప్లైంట్ లేదు. అండ్ ఈ ట్రైలర్లో ఇంకోటి ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే రాబర్ట్ ప్యాటిన్సన్ షార్ట్స్ ట్రైలర్లో ఎక్కువ లేకపోయినా కానీ రూమర్స్ ప్రకారం అతని ఈ సినిమాలో షేప్ షిఫ్టింగ్ చేస్తాడని ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఈ డ్యూన్ 3 మూవీ డ్యూన్ 2 జరిగిన 17 years తర్వాత జరిగిద్దని డైరెక్టర్ డెన్నిస్ చెప్పాడు. ఈ 17 year ప్రాసెస్లోనే పాల్ అట్రైడీస్ మ్యారేజ్ అవ్వడం అండ్ తన సిస్టర్ కూడా పుడుతుంది. ఈ డ్యూన్ 3 మూవీతోనే ఈ ఫ్రాంచైజ్ ఎండ్ అయిపోద్దని డైరెక్టర్ డెన్నిస్ చెప్పారు. బట్ ఫ్యూచర్ లో ఏమన్నా స్పిన్ ఆఫ్ సిరీస్ ఆర్ స్పిన్ ఆఫ్ మూవీస్ వస్తాయో లేదో మనం చూడాలి. అండ్ చూద్దాం సినిమా ఎలా ఉండబోతుందో. December 18, 2026 రిలీజ్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ మన స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ట్రైలర్ దగ్గరకు వస్తే, సోనీ వాళ్ళు లేట్ చేసినా కానీ న్యాయం చేసాడు అనిపించింది ట్రైలర్ కట్ చూడంగానే. స్పైడర్ మ్యాన్ నో హోమ్ లాస్ట్ లో పీటర్ పార్కరే స్పైడర్ మ్యాన్ అని అందరూ మర్చిపోతారు. దాని తర్వాత పీటర్ పార్కర్ తన లైఫ్ ని ఎలా లీడ్ చేశాడు, సిచ్యువేషన్స్ ఎలా ఫేస్ చేశాడు, అండ్ తనకి ఎంతో ఇష్టమైన ఎంజే అండ్ నెడ్ని కూడా చాలా మిస్ అవుతూ ఉంటాడు. ఈ ట్రైలర్లో స్పైడర్ మ్యాన్ సూట్ చూస్తే పర్సనల్లీ నాకైతే ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ లో ఆండ్రూ గార్ఫీల్డ్ సూట్ లా అనిపించింది. ఈ ట్రైలర్ లో పనిషర్ అండ్ స్పైడర్ మ్యాన్ సీన్స్ కూడా చూపించారు. పనిషర్ ట్యాంక్ వేసుకొని స్పైడర్ మ్యాన్ డాష్ చేయడం, తర్వాత స్పైడీ పనిషర్ ని కార్ నుంచి బయటికి తన్నడం, ఇలాంటి సీన్స్ చూపించారు. పీటర్ పార్కర్ ఏదో సొల్యూషన్ కోసం బ్రూస్ బ్యానర్ ని మీట్ అయినట్టు అండ్ తను పర్సనల్లీ ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టు కూడా కొన్ని సీన్స్ చూపించారు. అండ్ నాకున్న బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే ఈ మూవీలో బ్రూస్ బ్యానర్ హల్కా చేంజ్ అవుతాడా లేదా. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు కానీ బట్ చేంజ్ అయితే చూడాలని నాకు కూడా చాలా ఆశగా ఉంది. ఈ ట్రైలర్లో కొన్ని సీన్స్ బట్టి మూవీలో స్కార్పియన్ కి స్పైడర్ మ్యాన్ కి మంచి ఫైట్ సీన్ ఉండిద్ది అనిపిస్తుంది. అండ్ లాస్ట్ 30 seconds అయితే ఎవరో నింజా గ్రూప్ వచ్చి స్పైడర్ మ్యాన్ మీద అటాక్ చేస్తున్నట్టు చూపించారు. పర్సనల్లీ నేను అనుకోవడం ది హ్యాండ్ గ్రూప్ తో ఫైట్ చేస్తున్నాడేమో స్పైడర్ మ్యాన్ అని అనుకుంటున్నాను. అండ్ ట్రైలర్ లాస్ట్ లో కొన్ని షార్ట్స్ అయితే CGI కంప్లీట్ అవునట్టే కనబడ్డాయి. అండ్ ఈ 2 ట్రైలర్స్ లో మీకేది బాగా నచ్చింది అండ్ మిమ్మల్ని ఏది అట్రాక్ట్ చేసిందో కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.